అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మనం తాటిపర్తి గ్రామంలోని ప్రైవేట్ స్కూల్ కు రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది. My name is Gomati. I am studying 4th class. నేను ఇంకెప్పుడు ప్లాస్టిక్ బాటిల్లు వాడను. నేను పెరుగుకు పాలకు వెళ్ళేటప్పుడు స్టీల్ క్యాన్సే తీసుకువెళ్తా. థ్యాంక్ యూ. My name is Rahul. I am studying 5th class. నేను చెట్లు ఎప్పుడు నరకను. నేను చెట్లు బాగా పెంచుతాను. థ్యాంక్ యూ. My name is Sidra. I am studying in 5th standard. My school name is MPPS తాటిపర్తి. నేను నా పుట్టినరోజు ఒక మొక్క నాటుతాను. ప్లాస్టిక్ ని వాడను. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు పాలకు పెరుగుకు క్యాన్ తీసుకొని వెళ్తా. థ్యాంక్ యూ. My name is Pranay. I am studying 5th class. ఇప్పటి నుంచి నేను ప్లాస్టిక్ వాడను. రోజు ఒక మొక్కను నాటుతాను. గ్రామ ప్రజలకు ఆక్సిజన్ ఇస్తాను. My name is Lakshmi. I am studying in 5th standard. My school name is MPPS తాటిపర్తి. నేను నా ప్రతి పుట్టినరోజు చెట్లు పెంచుతాను. ఎప్పుడైనా నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు జూట్ బ్యాగ్ తీసుకొని వెళ్తాను. ఇప్పటి నుంచి నేను ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేయను. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు స్టీల్ బాటిల్ యూజ్ చేశాను. థ్యాంక్ యూ. My name is Dirya. I am studying 5th class. నేను ఇప్పటి నుంచి ప్లాస్టిక్ వాడను. మీరు వచ్చి మాకు చెప్పారు. చెట్లని బాగా పెంచుతాను. ప్లాస్టిక్ వాడను. థ్యాంక్ యూ. Harika. I am studying in 5th standard. నేను చెట్లు బాగా పెంచుతా. థ్యాంక్ యూ. అందరికి విత్తన బంతులు ఇచ్చాం కదా, మీరు ఇంటికి వెళ్ళకి ఇలా చిన్న గుండు వచ్చి వీటి విధంగా కప్పేసి దీని చుట్టూ ఈ విధంగా వలయంలా ఏర్పరచుకోవాలి. ఓకేనా? వాటర్ పోస్తే పక్కకు పోకుండా ఉంటుంది. ఈ విధంగా చేసి రోజు మనం వాటర్ పోస్తే ఏమవుతుందంటే 7 నుంచి 10 మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి. తర్వాత ఒక చిన్న మొక్కగా ఎదిగి మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో సంవత్సరానికి 10 మందికి ఆక్సిజన్ వస్తుంది. ఓకేనా? ఆ విధంగా నేను ఇచ్చిన విత్తన పంతులు మీరు జాగ్రత్త నాటి పెంచాలి. అలాగే ప్రతి పుట్టినరోజు కూడా మీరు అందరూ మొక్కలు నాటాలి. ఓకేనా? అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ నాన్న.
వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ వారికి, టీచర్ వాళ్ళకి, సార్ వాళ్ళకి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.